బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక మలుపు తిరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను నిందితురాలిగా పరిగణిస్తూ సిబిఐ నోటీసులు జారీ చేసింది. సెక్షన్ 41A కింద సమన్లు జారీ చేసింది. ఇప్పటికే కవితకు సిబిఐ నోటీసులు జారీ చేసింది. నెల 26న విచారణకు రావాలని ఆదేశించింది. ఇప్పటికి ఇదే కేసులో కవితను 3 సార్లు ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 28న సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ విచారణకు రానుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక మలుపు తిరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను నిందితురాలిగా పరిగణిస్తూ సిబిఐ నోటీసులు జారీ చేసింది. సెక్షన్ 41A కింద సమన్లు జారీ చేసింది. ఇప్పటికే కవితకు సిబిఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 26న విచారణకు రావాలని ఆదేశించింది. ఇప్పటికే ఇదే కేసులో కవిత 3 సార్లు ఈడీ ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 28న సుప్రీంలో కవిత పిటిషన్ విచారణకు రానుంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కీలక మలుపు తిరిగినట్టు తెలుస్తోంది. అలాగే కవితకు ఈడీ సమన్లు కూడా పంపినట్టు తెలుస్తోంది. సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? సంజన, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే 2 ఏళ్ల తర్వాత మరొకసారి సిబిఐ ఎమ్మెల్సీ కవితకు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు పంపించింది. ఈ నెల 26న విచారణకు రావాలని చెప్పేసి కూడా పంపించింది. సో ఇప్పటి వరకు ఆమెకు 3 సార్లు నోటీసు పంపించినప్పుడు 3 సార్లు ఆమె విచారణకైంది. కానీ ఇందులో పరిణామం ఏంటంటే, ఒకటి, ఇప్పటి వరకు ఏమో కేవలం విట్నెస్ గా ఆమెను విచారించారు. కానీ ఇప్పుడు నిందితురాలుగా చేరుస్తూ ఆమెకు 41 CRPC కింద నోటీసులు పంపించారు. ఖచ్చితంగా ఈ నెల 26న హాజరు కావాలని చెప్పేసి కూడా చెప్పారు. కానీ ఇప్పటికే 3 సార్లు విచారించిన సమయంలోనే 4వసారి కూడా మరొకసారి ఈడీ విచారణకు రమ్మన్నప్పుడు ఆమె సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సో ఒక మహిళను ఇలా కార్యాలయానికి పిలిపించి విచారించకూడదు, ఇంటికే రావాలి, ఇంటికి వచ్చి విచారించాలని చెప్పేసి ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో అప్పటి నుంచి కూడా ఈడీ కావచ్చు, సిబిఐ కానీ ఎవరు కూడా రాలేదు. కానీ ఇప్పుడు నిందితురాలుగా చేర్చి ఈ నోటీస్ పంపించడమే ఇప్పుడు చర్చ జరిగింది. మరి ఆ రోజు హాజరు అవుతుందా లేదా? ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి ఈ నెల 28వ తేదీ రోజు సుప్రీంకోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో మరి 28వ విచారణ ఉంది కాబట్టి, విచారణ తర్వాత ఈ సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి తర్వాత వస్తానని చెప్తుందా, లేక ఈ యొక్క నోటీస్ కు మరి వెళ్తుందా లేదా చూడాల్సి ఉంటుంది. సో ఇప్పటి వరకు పంపించిన నోటీసు వేరు, ఇప్పుడు పంపించిన నోటీసు వేరు. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇంతకు ముందు పంపించిన నోటీసులన్నీ కూడా కేవలం విట్నెస్ గా ఉన్నారు. కానీ ఇక్కడ నిందితురాలుగా చేర్చారు. సో ఖచ్చితంగా హాజరు కావాల్సి ఉంటుంది. ఇప్పటికే ఇటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ని కూడా 3 సార్లు నోటీసులు పంపించారు విచారణకు రావాలని చెప్పేసి. సో వీళ్ళిద్దరిని కలిసి విచారించాలన్న ఆలోచనతో ఇటు సిబిఐ ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆ రోజు ఈమె విచారణకైతే హాజరు అవ్వాల్సి ఉంటుంది. మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఏంటో చూడాల్సి ఉంటుంది. మరొక వాదన కూడా, చర్చ కూడా వినపడుతుంది. ఈసారి ఆమె నిందితురాలుగా చేర్చారు కాబట్టి ఈసారి విచారించిన తర్వాత ఆమెను అరెస్ట్ చేస్తారన్న ఒక చర్చ కూడా జరుగుతున్న నేపథ్యంలో మరి ఎలా ఉండబోతుంది ఏంటి చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే కవితకు నోటీసులు వచ్చిన సందర్భంగా కవితకు సంబంధించిన న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో నిపుణులతో చర్చలు అయితే జరుపుతున్నారు. మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఏంటనేది మాత్రము చూడాల్సి ఉంటుంది. సంజన, రాజేష్, చెప్పండి. సో ఇప్పటి వరకు ఆమెను నిందితురాలుగా చేర్చకుండానే ఈడీ విచారించింది. సో ఇప్పుడు నిందితురాలని చెప్పేసి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె విచారణకు హాజరవుతారా లేదా కోర్టును ఆశ్రయిస్తారా? ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పింది అదే, కోర్టు ఆల్రెడీ ఆశ్రయించారు వాళ్ళు. ఆమె ఈ సంబంధించి గతంలో విట్నెస్ గా ఉన్నప్పుడు ఇట్లా విచారించారు కాబట్టి 3 టైమ్స్ విచారించారు. 4th టైం కూడా మరొకసారి విచారణకు వచ్చినప్పుడు ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఒక మహిళగా నేను విచారణను వాళ్ళు పిలుస్తున్నారు, గంటల కొద్ది కూర్చోబెడుతున్నారు. ఒక మహిళ కాబట్టి ఖచ్చితంగా ఇంటికి వచ్చి వాళ్ళే విచారించాలని చెప్పిన నేపథ్యంలో కోర్టు ఆ రోజుల్లో చెప్పింది, ఖచ్చితంగా మీరు కవితను విచారించాలంటే ఇంటికి వెళ్ళి విచారించాలని. సో అప్పటి నుంచి సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, ఎవరు కూడా కవితను కమిషన్ లో సంప్రదించలేదు, కవితను విచారించలేదు. సో తాజాగా ఈ రోజు నోటీసులు బట్టి చూస్తే ఖచ్చితంగా అంటే నిందితురాలుగా నోటీసు పంపించారు 41 CRPC కింద. సో ఖచ్చితంగా మరి ఇది పరిగణనలోకి తీసుకుంటారా లేదా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే కోర్టులో ఈ నెల 28వ విచారణ ఉంది దీనికి సంబంధించింది, ఈ కవిత విచారణకు సంబంధించి. సో అంతకుముందు 26 నాడే హాజరు కావాలంటున్నారు. సో ఇక్కడ నిందితురాలు కాబట్టి మరి దీన్ని ఏ రకంగా సిబిఐ పరిగణలోకి తీసుకుంటుంది, లేదా ఖచ్చితంగా రావాలంటుందా, మరి దీనిపైన న్యాయ నిపుణులు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఇప్పుడు కవిత అయితే ప్రస్తుతం న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నారు, వాళ్ళ అడ్వకేట్స్ తో అయితే చర్చలు జరుపుతున్నారు. మరి దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి ఏంటి అనేది. ఖచ్చితంగా కవిత 26వ తేదీ రోజు ఇటు విచారణకు వెళ్తే ఈమెతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ని కూడా విచారిస్తారు. ఇద్దరిని విచారించిన తర్వాత మరి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతారో ఏం చూడాల్సి. నిందితురాలు కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశాలు కూడా స్పష్టంగా కనబడుతున్నాయి. సో ఈ నేపథ్యంలో మరి ఏ నిర్ణయం తీసుకుంటుందనేది మాత్రం మరో 2-3 గంటల్లో తెలుస్తుంది. సంజన. ఓకే, రైట్. థ్యాంక్ యూ రాజేష్.